హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే దేవరామ నుంచి అయితే థర్డ్ సింగిల్ అయితే వచ్చింది అనమాట, దావుడాయ్ అని చెప్పేసి. సో నిన్న వచ్చింది, ఇవాళ చేస్తున్న వీడియో అయితే కొద్దిగా లేట్ అయింది. బిగ్ బాస్ మధ్యలో ఉండి అందులోకి బయటికి రావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. సో అది పక్క పెడితే సాంగ్, ఫుల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు అనుకున్నట్టుగా, లిరికల్ అయితే కాదు, ఫుల్ వీడియో సాంగే. సో ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే డిసప్పాయింటెడ్ అనిపించింది నాకైతే, ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఆ వీడియో సాంగ్ అయితే లేదనమాట. అంటే నువ్వు నీకు నచ్చలేదని చెప్పి నీకు నచ్చినట్టుగా మేము కొట్టాలరా అని అనుకోవచ్చు, కొంతమంది అట్లా కూడా జడ్జ్ చేస్తారు. అట్లేం లేదు, కొద్దిగా నాకు నచ్చలేదని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, జస్ట్ అంతే. వాళ్ళకి నచ్చచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఇది నాకు తెలిసి ఇది ఐటమ్ సాంగ్ అని అనుకుంటాను, మేబీ. అంటే అనుకోవచ్చు, ఐటమ్ సాంగ్ అయితే లేదనుకుంటున్నా, ఇదే ఐటమ్ సాంగ్ లెక్క ఉన్నా అనుకుంటున్నా. ఫస్ట్ ఇది చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఒకటి నాన్నకు ప్రేమతో ఒక హాలెబ్బ సాంగ్ ఏదో ఉంటుంది రకుల్ సింగ్ తోటి. సో అది, అండ్ ఇంకొకటి ఏంటంటే శక్తి మూవీలో ఇలియానా తోటి ఉంటుంది ఒక సాంగ్. సో ఈ రెండు సాంగులు అంటే కాస్ట్యూమ్స్ కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ సేమ్ అనిపించింది అన్నమాట. సో ఇట్లా ఎందుకు చేసిల్లని నాకైతే ఏం అర్థం అయితే లేదు. మీకు జనతా గ్యారేజ్లో చూసుకున్న ఐటమ్ సాంగ్ వేరే హీరో ఇంత పెట్టించి అది ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇప్పుడు చుట్టమల్లె సాంగ్ ఏ రేంజ్లో ఉంటుంది, ఫియర్ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుంది. ఫియర్ సాంగ్ పక్క పెట్టండి, దట్ ఈస్ వెరీ మాస్. సో ఈ చుట్టమల్లె సాంగ్ ఆ రేంజ్ కన్నా రావాలి కదా. చుట్టమల్లె సాంగ్ ప్రోమోను వేరే లెవెల్ ఉంటుంది. సో ఇదైతే నాకు నచ్చలేదబ్బా. ఫస్ట్ టైం చెప్తాను కానీ నాకు అంత సాటిస్ఫై అనిపిస్తలేదు. ఏదో పెట్టాలని పెట్టేసి ఇరికిచ్చి పెట్టినట్టు అనిపించింది. ముఖ్యంగా అనిరుద్ బీజం అయితే నన్ను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఏదన్నా అనిరుద్ బీజం డిసప్పాయింట్ చేసింది నిన్ను అని నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేను ఫస్ట్ చూపించేది ఈ దావుడాయ్ సాంగ్. బీజం ఏంది నాకు ఏం అసలు నచ్చలేదబ్బా. కానీ చాలా మంది నచ్చుతుంది అంటారు, ఎవరి పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నా అంతే. సో అనిరుద్ బీజం అయితే మూవీలో ఎక్కడ డిసప్పాయింట్ చెయ్యదు నాకు తెలిసి, ఈ ప్లేస్లో తప్పించి. నాకైతే అక్కడ సాటిస్ఫై కాను నేనైతే, ఎందుకంటే అది నేను అగ్రీ చేయాలి, నాకు నచ్చలేదు అది. సో అంతే, ఎవరి ఒపీనియన్ వారిది. సో లిరిక్స్ అయితే బాగున్నాయి, దానికైతే ఒప్పుకోవచ్చు. కొరియోగ్రఫీ కూడా బాగున్నది, కొద్ది సాంగే బాగలేదు. అంటే ఆ బీజమైనా, సో పాడడమైనా సో బాగాలేదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దావుడాయ్ సాంగ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.